మీ లెక్కనే మంచి మంచి 3 అంతస్తుల మేడలు కట్టుకున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, ఇట్లాంటి రోడ్లు వేసుకున్నారు, ఇట్లాంటి కార్లు కొనుక్కున్నారు, పిల్లల్ని అమెరికా పంపినరు, లండన్ పంపినరు, ఆస్ట్రేలియా పంపినరు. అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ వల్ల సినిమాలు చూసిండ్రు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయింది. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లో? హిందూ అయితే దాలు చంపిరు, ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగినరా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందూ అయితే దాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులో కనుక్కున్న పిల్లలు అన్నిటికీ నేను అదే చెప్తున్నాను వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నా. మొత్తం హిందువులో ఫ్యామిలీ ప్లానింగ్ తీసే, కడుపు నిండా కనుకోరు పిల్లలు, కడుపు నిండా కనుకోరు లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7-8 మంది, ఇంటి నిండా పండగ మేక కోసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అది పుట్టినాడు బాబరే. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఈ ఫారం కోళ్ళతో ఎట్లా ఆడుతావు? 2 కోళ్ళతో. ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీల్ బాంబులు చూస్తే భయపడుతాడు పోరడు. ఇవి కూడా ఆలోచించండి, ఇంత కష్టపడు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.